హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేహా నారేటివ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో యాక్చువల్గా ఫెస్టివల్స్, దివాళీ, దసరా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా బ్యాక్ టు రొటీన్. సో నెక్స్ట్ మనం 2025 వరకు మనకు పెద్దగా పండగలు ఏం లేవు, ఒక కార్తీక పౌర్ణమి తప్పిస్తే. సో అందుకే ఇంకా మనకి వెళ్ళిపోయే రొటీన్ అంతా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ 2 monthsకి. ఇప్పుడైతే గజ్వెల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అండ్ సాకేత్ కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎవరి సాఫ్ట్వేర్ లైఫ్స్కి వాళ్ళు వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఈ వీడియోలో అయితే నేను నా రొటీన్ ఎలా సెట్ చేసుకుంటాను నెక్స్ట్ 2 monthsకి అనేది డెఫినెట్గా మీకు చూపిస్తాను. సో మీకు ఇది కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇందాకే హైదరాబాద్ రీచ్ అయిపోయాము మేమైతే. ఇల్లు అయితే చాలా చాలా మెస్సీగా ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ నాకు కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సో నైట్ కూడా నిన్న లక్కీ భాస్కర్ సినిమా వెళ్ళినాం అనమాట, సెకండ్ షో. లైన్గా 2 to 3 days అసలు అన్ని సెకండ్ షో మూవీస్కి వెళ్ళినాము. సో నిద్ర లేదు, కొంచెం టైర్డ్గా ఉందని చెప్పి ఇప్పుడే కాఫీ తాగేసిన. అండ్ ఇంకా మనకైతే చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు చేసేది. టైం అయితే ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. సో మనకి ఇంకా హార్డ్లీ ఒక 3-4 hours ఉంది. మనం రేపటి కోసం అంతా ప్రెప్ చేసేసుకోవాలి. సో నేనైతే రాగానే యాక్చువల్గా కొన్ని బట్టలు వేసేది ఉండే అనమాట. సో వాషింగ్ మిషన్లో వేసేసి పెట్టాను, సో దట్ కొన్ని థింగ్స్ చేసిన తర్వాత లైక్ మనం అన్నీ సెట్ చేసుకునే లోపు అవి అయిపోతాయి కదా. సో ఎందుకంటే రేపు మార్నింగ్ నాకు కావాలన్నమాట. బట్ సో ఇంకేం సెటప్ చేసుకోలేదు, రేపు మార్నింగే ఐరన్ చేసుకొని ఇంకా వెళ్ళాలి ఆఫీస్కి అయితే. సో ఇప్పుడైతే ఒక మెస్ చూపిస్తాను, జస్ట్ అ సెకండ్. సో దిస్ ఇస్ ద మెస్. ఇప్పుడే మన దండం మీద బట్టలు ఉంటే తీసుకొచ్చి చేసినాం అనమాట. ఇది చూడండి. సో ఇప్పుడు ఇదంతా మనం సెటప్ చేసుకోవాలి. అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే పర్లేదు, ఓకే ఉందన్నమాట, మరీ అంత మెస్సీగా లేదు. సో ఇవి ఒక్కటి నేను స్వాట్ చేసేసుకుంటే బెటర్. సో ఇప్పుడైతే నెక్స్ట్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ హే బండి అని ఒకటి ఉంటుంది, మంచి ఫార్మర్స్ నుంచి మార్నింగ్, అంటే అది ఓన్లీ ఈవినింగే ఓపెన్, 5 నుంచి 8-10 వరకు అట్లా ఓపెన్ ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఫార్మర్స్ నుంచి అక్కడ తీసుకొచ్చి ఇది ఈవినింగ్ మనకి లైక్ అమ్ముతారనమాట. సో బాగా ఫ్రెష్గా ఉంటుంది. కాస్ట్ కొంచెం మేబీ నార్మల్ మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. బట్ మాకు టైం దొరకదు కదా, ఈవినింగ్ నార్మల్గా మన సంత అవుతుంది కదా మార్కెట్స్, వాటికి వెళ్ళడం అనేది మాకు అస్సలు పాసిబుల్ కాదు. ఎందుకంటే నాకు ఆ టైంలో ఆఫీస్ కాల్స్ ఉంటాయి. సో మేము వీకెండ్స్లో ఇలాంటి మార్ట్స్కే వెళ్తాం అనమాట. కానీ ఫ్రెష్గా చాలా బాగుంటాయి. నాకు ఈవెన్ కుంకుడుకాయలు కూడా దొరుకుతాయి అనమాట అక్కడ. యూజువల్గా మన హైదరాబాద్లో దొరకవు కదా, మంచి క్వాలిటీ కుంకుడుకాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. సో ఇప్పుడైతే మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలి. దానికంటే ముందు ఒక 15-20 minutes ఉండేసి ఇవంతా ఇప్పుడు చూపించిన మెస్ ఉంది కదా, వీటన్నిటిని మంచిగా ఫోల్డ్ చేసేసి పెడతాను. అప్పట్లో వాషింగ్ మెషిన్ అయిపోతుంది. సో ఇంకా మనం వెజిటేబుల్ మార్ట్కి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఇప్పుడైతే బట్టలు మొత్తం ఫోల్డ్ చేసేసాను, ఇక్కడ అంతా సార్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళే ముందు నాకు ఈకి సరిపడే డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆఫీస్కి వేసుకునేటివి ఇచ్చేస్తాను వాచ్మెన్కి. తను వచ్చే వరకు ఒక 1 hourలో ఐరన్ చేసి పెట్టేస్తారు. సో ఇలా చేస్తే ఏంటంటే నాకు 1 week వరకు ఏముండదు, ఏ డ్రెస్ వేసుకోవాలి ఏం టెన్షన్ ఉండదు. సో ఒక్కొక్కటి తర్వాత ఒకటి తీసేసి ఇంకా నేను హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. సో యూజువల్గా నేను ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఈ రొటీన్ ఫాలో అవుతాను. ఇప్పుడైతే హే బండి అని చెప్పాను కదా, ఇది మణికొండ ఏరియా ఆర్ అల్కాపూర్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. 2 branches ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. సో కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈవినింగే వస్తాయి 5 o'clockకి, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ తీసేసుకొని ఇంటికి వచ్చాము. సో నేను కొన్ని థింగ్స్ ఫాలో అవుతాను అనమాట. యూజువల్గా అయితే నాకు ఫ్రెష్గా వెజిటేబుల్స్ అప్పటిదప్పుడే కట్ చేసుకొని చేసుకోవడం ఇష్టం వంట. కానీ నేను కొన్ని థింగ్స్ మాత్రం ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఈ మధ్యలో ఫాలో అవుతున్నాను అనమాట. అలా చేసుకుంటే నాకు ఎవ్రీడే ఆఫీస్కి కానీ నేను వాకింగ్కి వెళ్ళడం, ఇప్పుడు 75 days హార్ట్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ సెట్ చేసుకోవడానికి నాకు టైం పట్టుతుంది. సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడే మేము ఇంకా వెజిటేబుల్ మార్కెట్ నుంచి అయితే వచ్చేసినాము. ఇంకా మీదికి వెళ్ళిపోయి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకో. సో
వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వెళ్ళేసి మొత్తం సార్ట్ చేసేసుకోవాలి. మీకు చూపిస్తాను అనమాట నేను ఎలా చేసుకుంటాను. పెద్ద థింగ్ ఏం కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ షో యూ. సో మనం టమాటోస్, ఆనియన్స్ కానీ ఆకుకూరలు అయితే నేను మార్నింగ్ అప్పటిదప్పుడే కట్ చేసేసుకుంటాం కదా. సో కొన్ని థింగ్స్ లైక్ చిక్కుడుకాయ కానీ, బీన్స్ ఇలాంటివి, కొన్ని బీరకాయ ఇలాంటివి అనేది మనకి టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం పొట్టు తీసి మళ్ళీ పెట్టుకొని చేసుకునే వరకు టైం పడుతుంది, 1/2 hour పడుతుంది కదా మార్నింగ్. సో అందుకే నేను ఇలాంటి కొన్ని వెజ్జెస్ని మాత్రం ముందే కట్ చేసుకొని గ్లాస్ జార్స్లో స్టోర్ చేస్తాను, ప్లాస్టిక్లో స్టోర్ చేయను. సో జస్ట్ ఒక 2-3 డేస్కి కట్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఎవ్రీడే ఇంకా మార్నింగ్ లేసి నేను కట్ చేసేసుకోవచ్చు. ఆనియన్ బేసిక్స్ అయితే కట్ చేసుకొని ఇంకా వంట చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో నేను కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వీటిని ఏం చేస్తానంటే గ్లాస్ జార్స్లో టిష్యూ వేసేసి పెడతానమాట. ఇవైతే ఇలా పెడితే మీరు ట్రై చేయండి, ఈజీగా 15 to 20 days, 25 days కూడా ఉంటాయి అనమాట ఫ్రెష్గా. సో ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతాను. ఇది మాకు మా సిస్టర్ చెప్పింది అనమాట, శివాని తన పేరు. తను చెప్పినప్పటి నుంచే ఇలా చేస్తున్నాను అండ్ నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, అన్నీ ఇంకా డ్రై చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా మనకి పని కూడా అయిపోయింది. సో బేసిక్గా వర్క్స్ అన్నీ అయిపోయినాయి. సో యాక్చువల్లీ చాలా టైర్డ్గా ఉన్నానని చెప్పాను కదా, మార్నింగ్ నుంచి కొంచెం వర్క్ అదంతా అయింది, ట్రావెలింగ్. సో ఇప్పుడు జస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకొని ఐ విల్ గో టు బెడ్. అండ్ మార్నింగ్ యాక్చువల్గా మనము ఊరి నుంచి వచ్చిన బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి సర్దనే లేదు. సో నాకు కొంచెం టైర్డ్గా ఉంది కాబట్టి రేపు మార్నింగ్ అది చేస్తాను. సో ఇప్పుడైతే మోస్ట్లీ ఇంకా ఫేస్ వాష్ చేసుకొని నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో నేనైతే స్కిన్ కేర్ చేసుకొని పడుకున్నాను, చాలా టయర్డ్ అయిపోయాను చెప్పాను కదా. సో ఇంకా మార్నింగ్ అయితే అరౌండ్ 6:37 కలా లేసినాను అనమాట. సో నా రొటీన్ ఫాలో అవ్వాలి, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి అంటే అట్లీస్ట్ నేను 6:37కి లేస్తే కానీ నా అన్ని పనులు అయిపోయి అంతా సెట్ అయిపోదు అనమాట. సో మార్నింగ్ అరౌండ్ 6:45కి లేచాను, చాలా రోజులు అయింది కదా. సో గజ్వెల్లో అయితే మంచిగా చాలా లేట్గా లేస్తాము, లేసే వరకు అన్నీ రెడీ ఉంటాయి కదా మనకి. సో ఇప్పుడైతే లేచి ఇంకా జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అలా అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో నాకు పాస్ట్ 1.5 months నుంచి మార్నింగ్ వాక్కి వెళ్ళడము అలవాటు అయిందనమాట. సో అలా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. సో మంచి బ్రీజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి వింటర్ స్టార్ట్ అయింది. హైదరాబాద్లో పెద్దగా చలి ఏమి ఉండదు, కానీ ఆ మార్నింగ్ బ్రీజ్ అయితే చాలా బాగుంటుంది. మా పక్కకి ఆర్మీ ఏరియా అనమాట, మొత్తం ఆర్మీ ఏరియా ఉంటుంది. అంటే మా నుంచి ఒక 200-300 meters తర్వాత వరకు రెసిడెన్షియల్, తర్వాత అంతా ఆర్మీ ఏరియా. సో వాళ్ళకు ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట. అక్కడ మార్నింగ్స్ అందరూ వాక్ చేస్తుంటారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాను. ఆల్రెడీ నేను కర్రీ చేశాను, ఇప్పుడైతే టైం 7:45 అలా అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే మార్నింగే కర్రీ చేసేసి వీలైతే కొన్ని టైమ్స్ రైస్ కూడా కుక్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట. సో దట్ నేను మెల్లిగా 1.5 hour అక్కడ స్పెండ్ చేసి మంచిగా మెడిటేట్ చేసుకొని రిటర్న్ వచ్చే వరకు ఒకవేళ వ్యాస్ కానీ ఎవరికి అవసరం ఉంటే తినేసి తను బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు. సో ఎందుకు అంటే మళ్ళీ ఈ వంట కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సో అట్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే నేను సెట్ చేసి వెళ్తాను, కొన్ని టైమ్స్ పాసిబుల్ కాదు. సో ఇదనమాట. ఇప్పుడైతే నేను పాలకూర ఫ్రై అండ్ చారు, రైస్ ఒక్కటి చేయలేదు, పాలకూర ఫ్రై చారు చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మనం వాక్కి వెళ్ళిపోదాం. ఏంటి ఎర్లీ మార్నింగ్స్ ఇంత ఫ్రెష్గా మాట్లాడుతున్నాను, ఇంత ఎనర్జెటిక్గా అంటే ఐ డోంట్ నో. నాకు సీరియస్లీ వెకేషన్ నుంచి రిటర్న్ వస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా. సమ్హౌ ఐ ఆమ్ ఎక్సైటెడ్ అనమాట ఈ రొటీన్. సో మార్నింగ్ వాక్స్ ఆర్ మై థింగ్ ఇప్పుడు. సో ఈవెన్ గజ్వెల్లో కూడా మేము 1 or 2 days వెళ్ళినట్టున్నాము అలా మార్నింగ్స్. దివాళీ రోజు కూడా వెళ్ళినాం అనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్ళేసి వచ్చి ఇంకా నా డే స్టార్ట్ చేసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఐ థింక్ నేను ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో. సో జస్ట్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు రొటీన్. కానీ యాక్చువల్గా నేను అసలు ఏం చేస్తాను, మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా నెక్స్ట్ వ్లాగ్లో నేనైతే మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అని చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను అది చేస్తానన్నమాట. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.